2019లోనే ఇక్కడ చూస్తామని చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సర్టిఫికేట్ ఫర్ పర్సన్ విత్ డిసేబిలిటీ. సో సదరన్ సర్టిఫికేట్లో డిసేబిలిటీ ఉన్నట్టుగా సర్టిఫికేట్ వచ్చింది, కానీ ఇంతవరకు పెన్షన్ లేదట. ఒకసారి వాళ్ళ తల్లి ఇక్కడికి వచ్చింది, కరీంనగర్ నుంచి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా ఒకసారి మాట్లాడదాం. ఏం పేరమ్మా? బాబు పేరు రక్షిత్. ఎప్పటి నుంచి అమ్మా ఈ సమస్య ఉన్నది? ఇది పుట్టినాక ఫిడ్స్ ఉన్నది. ఫిడ్స్ ఉన్నాక 5 ఏళ్ళకు పక్షవాతం వచ్చింది, కాలు చేతి పని చేయలే. మళ్ళీ ఎంజిఎంలో 2 నెలలు ఉన్నా, చావు బతుకులు ఉన్నాడు. అప్పుడు ఇక కోమాలకు పోయిండు వారం 10 రోజులు. మళ్ళీ అయినాక డబ్బులు పెట్టి చేపించినాక ఉండి ఉండి పడుతుండు. 5 ఏళ్ళకు గవర్నమెంట్ సర్టిఫికేట్ వచ్చింది హాస్పిటల్ గురించి. అప్పటి నుండి మళ్ళీ ఇది 2019లో వచ్చింది. అప్పటి నుండి అప్లై చేసిన, ఎన్నిసార్లు చేసిన, కలెక్టర్ ఆఫీస్ లో వస్తుంది అంటున్నారు. ఇది తీసుకుంటున్నారు, ఫామ్లు తీసుకుంటున్నారు, ఆడ పెడతా వస్తుంది అంటున్నారు. మరి ఇక మేము కూడా వస్తుంది అనుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ చేసిన సార్, కరీంనగర్ నుండి వచ్చిన. బాబు నీ పేరేం పేరు? మాట్లాడతావా? స్కూల్ లేదు, బడి లేదు, ఏం లేదు. మాట్లాడరాదా? నీ పేరేం పేరు? పేరేం పేరు చెప్పు. బన్నీ. అక్షిత్. అక్షిత్ ఏ క్లాస్ అక్షిత్? నువ్వు బల్లేదా? పోవా బడికి? పోవా? తమ్ముడు పోతాడా? నువ్వు పోవా? ఎందుకు? ఓకే. డాడీ పేరు ఏం పేరు? రామ్. మమ్మీ పేరు? రాయిక. ఇక్కడికి ఎందుకు వచ్చినావు ఇప్పుడు? వచ్చినావా? దేనికోసం? ఆటోలో వచ్చినావా? బస్సులో 5 సార్లు పడ్డాడు కదా. ఈ మందులు కూడా వేస్తున్నా నేను. రోజు రెగ్యులర్ వారానికి 500 మందులు కావాలి. మీకు కిరాయి వండుకుంటా ఈయనకి ఎలా తీస్తున్నా. మరి ఏం పని చేస్తాడు? కిరాయి పోతాడా? ఆటో నడుపుతాడా? సామాన్ వేసుకోపోతాడా? ట్రాలీ ఆటో ఉందా? ఓకే. సో ఆ కుటుంబ పోషణ కష్టమైతుంది. ఈయన కేసేసి ఇబ్బంది అవుతున్నాం. అసలు అధికారులు ఏమన్నారు పెన్షన్ అప్లై చేస్తారని చెప్తున్నారు సార్. 5 సంవత్సరాల నుంచి ఏమన్నారు మరి అధికారుల దగ్గరికి పోతే? వాళ్ళు వస్తారు అంటున్నారు. మాకు ఈయన తీసుకెళ్ళిన, ఇక్కడికి ఎట్లా వచ్చినా అక్కడ కూడా తీసుకెళ్ళిన. దగ్గర కలెక్టర్ ఆఫీస్ లో 100 సార్లు పెట్టిన, మేడం కూడా సంతకం పెట్టింది, వస్తుంది అంటుంది. ఇక వచ్చేస్తున్నాం, వస్తులేదు. నాకు ఇబ్బంది ఉన్నది, కొంచెం ఈయనతో కష్టం ఉన్నది. ఇక ఇంట్లోనే ఉంటాడు, ఇక ఉండి పడతాడు. ఆయన ఉండి ఇది అంతా తల ఒబ్బేసింది. ఇక ఎటు వెళ్ళాడు, స్కూల్ లేదు, ఏం లేదు, ఇంట్లో ఉంటాడు. ఇక మాకు కిరాయి వండుకుంటే డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చిన. అక్షిత్ స్కూల్కి వెళ్తావా మరి? పోవా? చదువుకోవా? స్కూల్ అవునా? అక్షిత్ స్కూల్కి పోతావు నువ్వు, తమ్ముడు పోతు నువ్వు స్కూల్కి పోవా? చదువుకోవా? ఏం చేస్తావు మరి చదువుకోకుండా? టీవీ చూస్తావా? చదువు లేదు కదా, పడతాడు కదా. ఇక నాకు కూడా ఇబ్బంది అయితే, ఈయన చిన్న బాబు లెక్క చూడాలి.